ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు చాలా అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, నాకు భర్త నచ్చలేడు, బాయ్ ఫ్రెండే కావాలని, బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు, నేను ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతే, కొంతమంది జంట కోసము రకరకాల తప్పుతోల్ని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే లైఫ్ కోచ్ మాధవి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం అన్ని వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియాలో పరిచయాలు ఎక్కువ అవుతున్నారు. ఐదర్ ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఏదైనా సరే అలా పరిచయం అయిన తర్వాత ఆ మనిషి ఎక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. నువ్వు అంటే నాకు ఇష్టం అనగానే కనెక్ట్ అవుతున్నారు, కలుస్తున్నారు, అసలు పెళ్లికి ముందు జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతున్నాయి. దాని తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది, బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ మనం చూసుకుంటే ఎలా మనము సోషల్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందా, లేక వీళ్ళు కావాలనే సర్లే ఏదైతే ఇది అయ్యింది అని చెప్పి స్టెప్ తీసుకుంటున్నారా, ఎక్కడ మిస్ అవుతుందంటారు? మిస్ అవ్వడం అనేది ప్రాబ్లం ఏంటంటే మనం అందరం అనుకుంటామంటే లేడీస్ మోస్ట్లీ దే ఆర్ వెరీ 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 ఇమోషనలీ అటాచ్డ్ పీపుల్. చాలా ఎమోషనల్గా ఉంటారు. మనకి ఏదైనా జరిగినా కూడా మనతో ఎంత పెద్ద తప్పు జరిగినా పక్కోడు వచ్చి సారీ చెప్పాడు అనుకోండి, అంతా మర్చిపోతాం. అంత మనకి శక్తి ఇచ్చాడు దేవుడు, అది మంచి శక్తినే ఇచ్చాడు. కానీ జనాలు దాన్ని తప్పుగా వాడుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఏం చేస్తారంటే పెట్టిన వెంటనే మీరు అనుకుంటున్నారేమో అది అప్పుడు రోజు పరిచయాలని కాదు. ఆ వ్యక్తి ఆవిడని ఎన్నో రోజుల నుంచి, ఆ అమ్మాయిని చాలా రోజుల నుంచి ఫాలో చేస్తాడు. అన్నీ తెలుసుకుంటారు. ఈ అమ్మాయి ఎక్కడ వీక్నెస్లు ఏంటి, ఈ అమ్మాయిని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఈమెను ఎలా ఆమెను కంట్రోల్ తీసుకురావచ్చు అన్న మొత్తం తీసేసి జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్. మనం అనుకుంటాం కానీ అదేం కాదు, జరిగితే కానీ ఇంత బ్లాక్మెయిల్ చేస్తాడు, అంత జరగడానికి కారణం ఏంటంటే ఇవన్నీ చేస్తాడు. ఇది ఎక్కడ నొక్కాలో మీకు తెలుసు వాడికి. ఈ అమ్మాయికి ఏంటి న్యాచురల్లీ ఇది ఎలాంటి వాళ్ళు పడతారంటే చాలా వరకు మనం అనుకుంటాం కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా తక్కువ పడతారండి. చక్కగా హైఫై పిల్లలు, అయితే కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా కొంతమంది పడతారు. ఎవరు ఎలాంటి వాళ్ళు పడతారంటే ఎవరికైతే ఫ్యామిలీగా సరిగ్గా సపోర్ట్ ఉండదో అలాంటి వాళ్ళు ఇలాంటి బుట్టల్లో బాగా పడిపోతారు. ఎందుకంటే ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఆమెని కేర్ చేసుకునే వాళ్ళు ఉండరు. ఈమెకు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లేకపోతే చాలా ఎకనామికల్గా చాలా లోలో ఉన్న వాళ్ళు, వీళ్ళు డబ్బులు ఉండవు వాళ్ళకి. లేనప్పుడు ఏమవుతుంది, బయట ప్రపంచం చూసేవరకు అబ్బా వీళ్ళు ఎంత బాగున్నారు ఏంటి అంటే నాకెందుకు లేదా అని ఎవరు ఇలాంటి వాళ్ళు వచ్చాడు అనుకోండి, వాడికేమి అమ్మాయిని యూజ్ చేసుకుంటాడు. ఈ అమ్మాయికి ఏం తెలియదు కదా, ఆమెకేంటి 2-3 రకాల రంగులు చూపించే వరకు అమ్మ ప్రపంచం రంగుల ప్రపంచం అనుకుంటుంది. అయిపోయి ఇక డబ్బున్న వాళ్ళకి ఏముంటుంది, అసలు డబ్బే ఉంటుంది తప్ప ఏమి ఉండదు వాళ్ళకి. ఎవరు చూసుకునేవాడు ఉండదు, ప్రేమ ఉండదు, పాడు ఉండదు. ఎక్కడ చూసినా వాళ్ళకి అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎక్కువగా పబ్లిక్ ఇమేజెస్లో వెళ్ళకూడదు అంటారు. ఇలాంటప్పుడు ఇవి బయటకు కనపడకుండా జరిగేవే కదా వాళ్ళ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్స్. ఇలా జరిగినప్పుడు వాడికి అన్నీ తెలుసుకుంటాడు, ఈమె ఏం చేస్తే బాగుంటుందని. వాడికి కావాల్సింది ఏంటి, డబ్బే. ఆ అమ్మాయితో కూడా హ్యాపీగా ఒక 4-5 రోజులు గడపడం, డబ్బు కోసం ఆమెని వెలేస్తాడు. తెలుసు. కొంతమంది మాత్రం జరగదు, కొంతమంది అమ్మాయిని వాడుకోవడానికే చేసుకుంటారు. ఈ అమ్మాయి ద్వారా అప్పుడు మీరు వీకర్ సెక్షన్స్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కాకుండా వేరే వాళ్ళ అమ్మాయిని అమ్ముకోవడాలు డబ్బులు సంపాదించుకుంటారు. బికాస్ అమ్మాయి వీక్నెస్ పాయింట్ అక్కడ తెలిసిపోతుంది, ఆమెకి ఎంత ప్రాబ్లం. అందుకనే ఎవరైనా ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఒక్కసారి ఆన్లైన్లో చేసేటప్పుడు చాలా వరకు అమ్మాయిలు అసలు ఎందుకు ఇంత నాలెడ్జ్ బయట ఉంది, ఇంత అవేర్నెస్ బయట జరిగినా కూడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ద మెయిన్ థింగ్ దే ఆల్సో వాంట్ టు బికమ్ ఫేమస్ అవ్వడానికి కూడా అమ్మాయిలు చాలా వరకు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే కాలేజీలో, ఇళ్లలో, కాలేజీలో ఒకటి పియర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, నాకు చూడ 2-3 ఉన్నారంటే ఈ అమ్మాయి ఏమవుతుంది, ఓ బాయ్ ఫ్రెండ్ లేకపోతే నన్ను తక్కువ చూస్తున్నారా, అరే నీకు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఒక క్రైటీరియా, మీరు అన్న ట్రెండ్స్ అంటాను చూడండి, ట్రెండ్ క్రియేటింగ్ అయిపోయింది. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అంటే నీకు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయిని నేను చూస్తే అసలు పొట్టో పొడుగో ఎవరితో ఒకటి తిరుగుతూ ఉంటుంది, వాడు అంతే. అసలు ఒక్కొక్కసారి కొంతమంది అమ్మాయిలు అయితే ఎంత బాగుంటారో అబ్బాయిలు అస్సలు బాగుంటారు, ఆయన ఎందుకు ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకోవడానికే. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు డబ్బు చూడట్ల, చదువు చూడట్ల అబ్బాయిల దగ్గర, దే ఓన్లీ వాచింగ్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాడు కూడా, అబ్బా అయిపోయి నా బాయ్ ఫ్రెండ్ చాలా తోపు అన్నట్టుగా ఫీలింగ్. కానీ వాడికి అక్కడ చదువు లేదు, పాడు ఉండదు. అంటే చదువుకోవడం అనేది నువ్వు ఎలా వాడుకుంటావు ఇంపార్టెంట్.
ఇప్పుడు మీరు అన్నది ఇలాంటి కేసెస్ వచ్చేది అంతే, దాంట్లో చూసుకుంటారు, ఎందుకంటే అమ్మాయికి దొరకరు కదా బయట ప్రపంచంలో, బయట ఎవడు దొరకడు. ఈ దీనిలో చూసేవారికి ఏమవుతుంది, ఈజీగా ట్రాప్. అంటే మనము అక్కడ సేఫ్ గా ఉంటామా లేదా అన్నది అదంతా చూసుకోరా మేడం? అంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఒకేసారి ఏదో ఇన్స్టాలో ఫాలో అయినంత మాత్రం మంచోడు అవుతాడా చెడ్డోడు అవుతాడా అనేది కనుక్కోకుండా అలా పిలవగానే వెళ్ళిపోవడం ఇదంతా ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడు కారణం ఏంటి చెప్పండి? అక్కడ అయిపోయింది, మీకు తెలియకుండా ఇమోషన్స్ గా బాగా కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవని ప్రాణాలు అయిపోయినాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే కానీ ఇప్పుడు అంటే నేను చెప్పొచ్చో లేదు కానీ ఇప్పుడు అమ్మాయిలకి కూడా ఒకప్పుడు కొంతమంది అమ్మాయిలకి తప్పేముంది అన్న ఫీలింగ్లో కూడా వెళ్ళిపోతున్నారు. చాలా మంది అమ్మాయిలు మాత్రం అది చేయడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకని అబ్బాయిలు ఏం చేస్తారు, అయితే నీకు నవ్వి ప్రేమ లేదా, నువ్వు నన్ను నమ్మట్లేదా, అంటే నువ్వు ఇండియాలో నాకు తిరిగినంత నీకు నమ్మకం లేనట్టే కదా అని వాళ్ళు పని చేయకపోతే నమ్మకం లేదు అంటే నేను ఏం చేస్తాను అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. ఎందుకంటే మనం చూపించే సొసైటీ లాగే చెప్తున్నాం కదా, ప్రేమ అంటే ఒరే ప్రేమ అంటే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడమే లేదు, ప్రేమ అంటే అదే ఇద్దరు కలుసుకోవడం అన్నది ప్రేమ, ముద్దులు పెట్టుకోవటాలు ఇవన్నీ చేయడం మీరు అన్నది. అది రాంగ్ కాన్సెప్ట్. ఎవరు తీసుకొస్తున్నారు అది? ఎక్కువగా వాళ్ళు చూసేది ఇప్పుడు మీరు ఎందులో కూడా ఎక్కడ ఏ రీల్స్ ఓపెన్ చేసినా, ఫిల్మ్ ఓపెన్ చేసినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అదే అని చూపిస్తున్నాం. మళ్ళీ అదేగా మనం లెసన్ ఇస్తున్నాం పిల్లలకు కూడా. నీకు నా మీద నమ్మకం లేదా, నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి నువ్వు నాతో వినట్లేదు అంటారు. కానీ ఇదంతా దాన్ని ఏం చేస్తున్నాడు, వాడు వాడుకుంటున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి రియలైజ్ అవుతుందో దాని ఆమెకి అగైనెస్ట్ కన్నా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఏదో ఒకటి అంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోకపోవడం దానివల్ల ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్, అప్పుడు దాన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేస్తారంటారు? ఎంత ఇప్పుడు సొసైటీ చాలా టేక్ ఇట్ ఈజీ పాలసీలో అయిపోయింది మ్యామ్. ఒకటి పిల్లలు చక్కగా కనేసేసి ఎన్ని కేసులు విన్నామండి, చెత్తకుండి దగ్గర పిల్లలు పడిపోయి దొరికినవి ఎన్ని కేసులు ఉన్నాయి మన దగ్గర. పాప అమ్మాయి తెలియ కూడా చేస్తున్నా తప్పు, ఎందుకంటే వాడు వెళ్ళిపోతాడేమో ప్రేమతో, వాడు నన్ను వదిలేస్తాడేమో అన్న దాంతో ప్రికాషన్స్ ఉండో పాడుండో ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ బేబీని కొంతమంది అబార్షన్ చేసేసుకుంటున్నారు. ఎన్ని కేసులు ఉంటున్నాను నేను అబార్షన్ కేసెస్, ఎక్కువగా 20 బిలో అబార్షన్ కేసెస్ చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఏముంటుంది 8 months వరకు బేబీని బెల్లీలో మోసిన అమ్మాయి కన్న తర్వాత ఎందుకు తట్టుకోలేదు? ఇప్పుడు చూసినప్పుడు అది ప్రెగ్నెంట్ అని తెలిసిపోతూ ఉంటుంది కదా, అప్పుడు తట్టుకుంటుంది. మరి పిల్లోని పెంచేటప్పుడు ఎందుకు తీసుకోలేకపోతుంది? అంత ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతుంది? అది ఆల్రెడీ అండర్స్టాండ్ బై పేరెంట్స్ అయిపోతుంది అక్కడ. ఓకే ఓకే అర్థమైపోతుంది, పేరెంట్స్ చెప్పేస్తారు కదా, తెలుసుకుని ఇంట్లో అంటే సరే కాను ఇక్కడ కాదు బయట పడేద్దాం, నీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసుకో. పేరెంట్స్ అయినా చెప్పొచ్చు, ఆమెను డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆమెను ఎలాగో పోషించలేదు, ఏముందని పోషిస్తుంది ఆ అమ్మాయి. రేపు నా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోడు కాబట్టి వెళ్ళిపోయాడు కదా, చేసుకునేవాడంటే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. వాడు ఎలాగో దాన్ని వాడుకొని వదిలేశాడు, లేకపోతే సంథింగ్ ఈజ్ హ్యాపెన్. ఇప్పుడు ఆ పేరెంట్స్తో అంత అయ్యాక చేయగలిపాక పేరెంట్స్ దగ్గర కూర్చోవడం. పేరెంట్స్ ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు చిన్న అమ్మాయి దానికి ఇప్పుడు అబార్షన్ చేస్తే రేపటి మళ్ళీ అది షీ గెట్ మ్యారీడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కష్టం కదా. అవును. సో కనేసాక అనాథాశ్రమంలో పడేద్దాం, లేకపోతే చెత్తకుప్పలో పడేద్దాం. అంటే మనిషి లైఫ్ కి వాల్యూ అలా జరిగిపోయింది ఇప్పుడు. వాళ్ళు చేసిన ఏదో తప్పుకు ఎవరో అభం శుభం తెలియని ఒక బేబీ పడుతుంది, నా మీద మళ్ళీ సినిమా స్టార్ట్ అయితే అంటే ద చైల్డ్ అలాంటి పుట్టినవాడు ఎలా ఉంటాడు మీరే ఆలోచించుకోండి. అంటే మన ఇంట్లో పిల్లలు మనకు అలా జరిగితే ఎలా ఉంటుంది అంటే, ఈ పర్టికులర్ యాప్స్ వల్ల సొసైటీకి ఏం మంచి జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రతి ఒక్క లైఫ్ స్పాయిల్ చేస్తున్నాయి. అయినా జనాలు ఎందుకు దీనికి ఎక్కువగా వాడుకుంటున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు? అదే చెప్తాం కదా, మంచికి ఎవరు అట్రాక్ట్ కారు, చెడ్డదానికి చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సో ఇప్పుడున్న జనరేషన్ మారండి, కొంచెం అన్నా మీకోసం మీరు ఆలోచించండి. సెక్స్ ఆర్ హ్యాపీ, దట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. దట్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ అండ్ దట్ హ్యాస్ టు బి ఒక మంచి పర్పస్గా ఉండాలి. కానీ దాన్ని మీరు ఎంటర్టైన్మెంట్గా వాడుకుంటూ ఉంటే దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ దిస్ పర్టికులర్ బాండ్. అంతే కదా, అంటే అబార్షన్ చేసుకోండి ఇలా కూడా అంటారు. ఏమైంది బై ఛాన్స్ సక్సెస్ అయిపోతే నువ్వు అబార్షన్ చేయించుకో, లేకపోతే చెత్తకుప్పలో. అంటే ఒక పుట్టబోయే వాళ్ళకు అనుకున్న ఆ రిలేషన్ కి 2 ఆప్షన్లు ఉన్నాయి. అంత దారుణంగా తయారైపోయారంటే. అండ్ మీరు అన్నట్టుగా చాలా వరకు అమ్మాయిలు అయితే చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. కొంతమందికి ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీ, వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏమైంది అంత పెద్ద ఉందా ఇందులో ఇష్యూ ఏమన్నా అంటే, అబ్బాయిలు లేనిది మాకెందుకు ఉండాలి, ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయింది. అబ్బాయికి లేదు మరి మేము ఎందుకు సిగ్గుపడాలి అని కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఇలాంటి యాప్స్కే ఎక్కువ వస్తుంది. అంతే కదా, యాప్స్ ఇలాంటి బాగా డెవలప్ అవడం కారణం ఏంటంటే మైండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ కి చాలా సఫర్ అవుతున్నారు. అది
ఎప్పుడైతే అమ్మాయి అర్థం చేసుకుంటుందో షీ కెన్ సే నో. నో చెప్పడానికి నేర్చుకోవాలి అమ్మాయి. అప్పుడు ఇవన్నీ తగ్గుతాయండి. షీ విల్ నాట్ ఏమైందండి అబ్బాయి రాకపోతే ఏమైంది అమ్మాయి ఆలోచించలేదా అంటే మనం ముందు చూపు ఉండదా వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం చేయాల్సి వస్తుందో అంటే ఇవన్నీ ఆపచ్చు. కానీ జనరేషన్కి దే నీడ్ ఆ టైంలో ఎంజాయ్మెంట్ అంతే. సో ఎవరైనా సరే కానీ సోషల్ మీడియా త్రూ వచ్చిన వాళ్ళు జస్ట్ టైం పాస్ కోసం మాత్రమే, అంతే. సీరియస్ చాలా తక్కువ. సీరియస్గా ఉంటే వాళ్ళు కంపల్సరీ రిలేషన్స్ ఉంటాయి కదా, బాండ్ ఉంటుంది, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ కమింగ్ విత్ ఆప్షన్స్ కదా, ఆప్షన్స్ తో వస్తున్నారు కదా బయటికి, మీరే చెప్పినట్టుగా. ఇంకా దానికి నిజంగా వాళ్ళకి అలాంటి సోషల్ మీడియా మనం నమ్మచ్చా, ఆలోచించాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద అసలు మనిషి ఇది బాగా వాడుకుంటే బాగానే ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు వాడుకుంటే ఇష్టం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.